వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. దేశ రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు వేదికగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఈ బిల్లు దేశానికి సరికొత్త దిశను నిర్దేశిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావడంలో తమకు ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవని ప్రధాని స్పష్టం చేశారు. ఇది కేవలం రాజకీయ పార్టీల ప్రయోజనాల కోసం తెచ్చిన బిల్లు కాదు, దేశ ప్రజల ప్రయోజనం కోసం, దేశ ప్రగతి కోసం తెచ్చిన బిల్లు అని ఆయన పేర్కొన్నారు. దేశ అభివృద్ధిలో మహిళల పాత్ర చాలా కీలకమని, వారికి తగిన అవకాశం కల్పిస్తే దేశానికి సరికొత్త మార్గం చూపిస్తారని ఆయన కొనియాడారు. महिलाओं की जो पॉलिटिकल लीडरशिप खड़ी हुई है उसको आपने अब कंसीडर करना पड़ेगा. यहां मैंने सुना संघ को उनको आने तो दो. जब आएंगे तो 34 पे और दूसरा धर्मेंद्र जी मैं आपका बहुत आभारी हूं कि आपने मेरी पहचान करा दी. లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లులో భాగంగా మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్ బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టారు. అనంతరం లోక్సభ ముందుకు 131వ రాజ్యాంగ సవరణ బిల్లు రాగా బిల్లుపై పార్టీల అభిప్రాయాలను స్పీకర్ ఓం బిర్లా తెలుసుకున్నారు. ఈ బిల్లును కాంగ్రెస్తో పాటు ఎస్పీ, టీఎంసీ, ఆర్ఎస్పీ, డీఎంకే, ఎంఐఎం, సిపిఎం వ్యతిరేకించాయి. అదేవిధంగా లోక్సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టాలా వద్దా అనే అంశంపై విపక్షాలు డివిజన్ కోరగా స్పీకర్ ఓం బిర్లా అంగీకరించారు. బిల్లు ప్రవేశంపై నిర్వహించిన ఓటింగుల్లో 333 మంది సభ్యులు పాల్గొనగా అనుకూలంగా 207 మంది, వ్యతిరేకంగా 126 మంది ఓటు వేశారు. దీంతో వచ్చిన మెజారిటీ ఆధారంగా లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టేందుకు లైన్ క్లియర్ అయింది. महोदय, मैं प्रस्ताव करता हूं कि संघ राज्य क्षेत्र विधि संशोधन विधेयक 2026 को पुनर्स्थापित करने की अनुमति दी जाए. धन्यवाद अध्यक्ष महोदय. मैं आपकी अनुमति से ये प्रस्ताव करता हूं कि परिसीमन विधेयक 2026 को पूर्व स्थापित करने की अनुमति दी जाए. महोदय, मैं प्रस्ताव करता हूं कि संघ राज्य क्षेत्र विधि संशोधन विधेयक 2026 को पुनर्स्थापित करने की अनुमति दी जाए. और यही मेरे संविधान ने मुझे यही रखा. दरम्यान చట్టసభల్లో మహిళా రిజర్వేషన్కు తుది రూపం ఇచ్చేందుకు డీలిమిటేషన్ ద్వారా నియోజకవర్గాలను పెంచేందుకు, పునర్విభజించేందుకు కేంద్ర ప్రభుత్వం 3 బిల్లులను లోక్సభ ముందుకు తీసుకువచ్చింది. ఈ సందర్భంగా విపక్షాలు తమ అభ్యంతరాలను లేవనెత్తగా వాటిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తోసిపుచ్చారు. 2024లో మహిళా రిజర్వేషన్లను ఎందుకు అమలు చేయలేదని లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టడానికి ముందుకు జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ ప్రశ్నించారు. 2023లోనే ఈ బిల్లును సంపూర్ణ మద్దతు ఇచ్చామన్నారు. రాజ్యాంగాన్ని ప్రభుత్వం హైజాక్ చేస్తోందన్నారు. దీనిపై అమిత్ షా స్పందిస్తూ బిల్లు ప్రవేశపెట్టకుండానే ఎలా ప్రశ్నిస్తారని అసహనం వ్యక్తం చేశారు. బిల్లు సభలో ప్రవేశపెట్టిన తర్వాత సభ్యులు తమ అభిప్రాయాలు చెప్పవచ్చన్నారు. साथ में विचार नहीं हो सकता. माननीय सदस्य वेणुगोपाल जी ने एक प्रकार से 2 मुद्दे उठाए. एक मुद्दा टेक्निकल है कि जो संविधान संशोधन होता है
इसमें गण की आपूर्ति अलग होती है और जो कानून होता है उसमें गण की आपूर्ति अलग होती है। सदन के बहुमत के जो रूल्स है, जो नियम बने हैं, वो अलग अलग हैं, इसलिए इस पर साथ में विचार नहीं हो सकता। और गया है, जहां तक उनका सवाल है कि बिल पारित करने में मत का विभाजन अलग अलग होता है, तो अभी हम चर्चा एक साथ में करें, क्योंकि एक कुल मिलाकर एट लेंथ में देखें तो एक ही विषय पर चर्चा होना है। जब आप बिल पारित करोगे तो स्वाभाविक रूप से तीनों संविधान संशोधन में अलग डिवीजन होगा और बिलों की डिवीजन की जरूरत पड़ी तो भी वो अलग होगा। तो इसमें किसी भी प्रकार के औचित्य का भंग नहीं है और कई बार ऐसा हो चुका है, कई बार ऐसा हो चुका है। డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ల బిల్లు వల్ల ఏ రాష్ట్రానికి గాని పురుషులకు గాని ఎలాంటి నష్టం జరగదని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ స్పష్టం చేశారు. రాష్ట్రాలు లోక్సభ సీట్లు కోల్పోవన్నారు. ఈ బిల్లుతో లోక్సభ స్థానాల సంఖ్యను లోక్సభలో 272 సీట్లు లభిస్తాయన్నారు. ఈ రోజు పార్లమెంటు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు అని మేఘ్వాల్ పేర్కొన్నారు. రిజర్వేషన్లపై ఇప్పటికే పార్లమెంట్ ఆమోదం లభించిందని, ఇక మహిళా రిజర్వేషన్లను అమలు చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. इसी संसद में माध्यम से नारी शक्ति वंदन अधिनियम पारित करवाकर लोकसभा व विधानसभा में महिलाओं के 33% प्रतिनिधित्व को सुनिश्चित करके लोकतंत्र को पुष्पित व पल्लवित करने का अभिनव कार्य किया है। आज उसी श्रृंखला में हम ये अमेंडमेंट बिल लेकर के आए हैं। इसी संसद में 17वीं लोकसभा के दौरान 18 से 21 सितंबर 2023 को आयोजित विशेष सत्र में पारित की गई द कॉन्स्टिट्यूशन 106 अमेंडमेंट एक्ट, जिसको हम नारी शक्ति वंदन कहते हैं, और जिसको 28 सितंबर को राष्ट्रपति जी ने अनुमोदित किया। इसके माध्यम से संविधान के आर्टिकल 330A, 332A, 334A को इंसर्ट किया गया था तथा आर्टिकल 239AA में अमेंडमेंट किया गया था, ताकि लोकसभा व राज्य विधानसभाओं तथा एनसीटी दिल्ली की असेंबली में भी लगभग 1/3 सीटें नारी शक्ति के लिए आरक्षित की जा सके। इस संबंध में सदन में चर्चा के दौरान विपक्ष में अन्य दलों के नेताओं ने अनुरोध किया था कि इस वुमेन रिजर्वेशन बिल का क्रियान्वयन जल्दी से जल्दी किया जाए। हालांकि जो प्रोविजन 2023 के संविधान संशोधन में किए गए थे उसके దేశ రాజకీయాల్లో కీలక మలుపు తిరిగే అవకాశం ఉన్న 3 ప్రధాన బిల్లులను ఎన్డీఏ ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టింది. మహిళా రిజర్వేషన్లు అమలు, నియోజకవర్గాల పునర్విభజన, కొత్త డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు వంటి అంశాలు కలిగి ఉన్న ఈ బిల్లుపై పార్లమెంటులో చర్చ జరుగుతోంది. మహిళా రిజర్వేషన్ బిల్లుపై టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి ప్రసంగించారు. మహిళలకు ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్లు ఇచ్చిన తొలి పార్టీ టీడీపీనే అని ఆమె తెలిపారు. Also in a true and very meaningful way. Sir, I am representing Telugu Desam Party in this parliament. The very birth of our party was in a very crucial time. A time when poverty and also corruption was at its peak and 3.5 decades of misrule. And after this, it was only Nandamuri Taraka Ramarao Garu that who rose, and our deputy chief minister's daughters who were just 14-15-year-old were abused in social media, and our home minister Anita Garu, who is sitting in the gallery and watching this, was abused to such an extent that she was the only lady who has given strength to all the ladies in the state. And sir, the party which did not care, which did not share space with women, a party that humiliated women, and a person, our then ex-chief minister, who did not protect women in the state or who did not even stop the social media abuse, neither he or his party leaders have any moral authority to even talk about this women empowerment or this bill, sir. And the story of women empowerment, it is not a story because of the lack of డీలిమిటేషన్ బిల్లుపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నిరసన గలం విప్పారు. ఈ బిల్లు వల్ల దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాబల్యం తగ్గుతుందని ఆరోపించారు. ఆయన బహిరంగంగా బిల్లు ప్రతులను తగలబెట్టి సంచలనం సృష్టించారు.
ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ ఈ మంటలు కేవలం కాగితాలను కాల్చడం లేదని ఇవి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అహంకారాన్ని అణిచివేస్తున్నాయని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసేందుకు దక్షిణ రాష్ట్రాలను శిక్షించేలా ఈ బిల్లు ఉందని ఆయన మండిపడ్డారు. வெல்வோம் ஒன்றாக, வெல்வோம் ஒன்றாக. இப்பொழுது தலைவர் அவர்கள் மாநில அரசாங்கத்தினுடைய உரிமைகளை பறிக்கும் ஒன்றிய அரசாங்கம் இன்று தாக்கல் செய்கின்ற நகலை எரிக்கிறார். போராடும் 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 வெல்வோம் ஒன்றாக, வெல்வோம் ஒன்றாக. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో సభ ముందుకు కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ నియోజకవర్గాల పునర్విభజన బిల్లును తీసుకొస్తోంది. ఈ బిల్లుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల సంఖ్య పెంచే ప్రక్రియలో తెలంగాణ రాజకీయ ప్రాతినిధ్యం తగ్గితే సహించేది లేదని, తెలంగాణ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే ప్రజలు రోడ్లపైకి వస్తారని ఆమె హెచ్చరించారు. ప్రస్తుతం పార్లమెంటులో తెలంగాణ ప్రాతినిధ్యం 3.13% ఉందని, ఇది అత్యంత కనిష్ట స్థాయి అని కవిత పేర్కొన్నారు. Telangana currently as a state has 3.13% in the parliament, and after the delimitation we are hoping that that should be the baseline of the percentage of Telangana representation in parliament. It should only go up after delimitation, but it should not come down. The 50% blanket increase that the central government is proposing right now on the face of it looks fine, but when you actually compare to the increase in other states versus Telangana, then the gap looks more. But then yet 3.13% should be the baseline for our state. If it goes down, people of Telangana are certainly going to hit the streets. And it is really unfortunate that the union government wants to link women's bill with the delimitation. Rather, they should link the women's bill with passing of the OBC reservation bill. OBC women should get their due share in this 33%. I am fully in support of the sub-quota for OBC women in the women's reservation bill. Let us see, today, tomorrow, day after, there is a lot of confusion on these bills, but fundamentally OBC women should get their. నిర్మల్ జిల్లాలో రహదారిపై బైఠాయించి మొక్కజొన్న రైతుల రాస్తా రోకో నిర్వహించారు. లక్ష్మణ్ చందా మండలం కనకాపూర్ గ్రామ వద్ద జాతీయ రహదారిపై రైతులు రాస్తా రోకో చేశారు. దీంతో ఆ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. మండలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తక్షణమే ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. సెంటర్ వచ్చింది, మన మండలికి ఒక సెంటర్ వచ్చింది. సబ్ సెంటర్ గా మనం వడ్డాలు ఒకటి, టీచర్ ఒకటి అందుబాటులో ఉన్నాయి. ఖచ్చితంగా మనం ఏర్పాటు చేసుకొని వీలైనంత తొందరగా మీకు ప్రయోజనం చేసాం. ఒకటైతే ఓపెన్ చేసాం లక్ష్మణ్ చంద్రలో, వీలైనంత తొందరగా వడ్డాలు మరియు టీచర్ కూడా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వారణాసి పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ నెల 25న కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలో కాశీ విశ్వనాథుడిని కవిత దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. పార్టీ స్థాపనకు ముందు దైవాశీస్సులు తీసుకోవడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని తెలుస్తోంది. కాశీ పర్యటన ముగించుకుని కవిత సాయంత్రమే తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.
కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీ రాఘవేంద్ర స్వామివారి దర్శనానికి వెళుతున్న భక్తుల వాహనం ప్రమాదానికి గురికావడంతో 8 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది గాయపడ్డారు. కర్ణాటకలోని చిక్మగళూరుకు చెందిన కొందరు భక్తులు బోలెరో వాహనంలో మంత్రాలయం బయలుదేరారు. వీరి వాహనం చిలకలడోన గ్రామ సమీపానికి రాగానే ఎదురుగా వస్తున్న రెడీమిక్స్ లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని, గాయపడిన వారిని కర్ణాటక వాసులుగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎమ్గనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొనబోయడం మనిషి తీసుకుని శాతం ఇప్పుడు తంట్లో ఉన్న వాళ్ళు ఎక్కడ తెచ్చారా తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ కార్మికులు చేస్తున్న సమ్మె 9వ రోజుకు చేరింది. తమ డిమాండ్లను వెంటనే అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని విద్యుత్ సంస్థ యాజమాన్యాన్ని వారు డిమాండ్ చేశారు. గచ్చిబౌలి, కొండాపూర్, కూకట్పల్లి, జీడిమెట్ల డివిజన్ల పరిధిలోని వందలాది మంది కార్మికులు కేబీహెచ్పీలో ఉన్న సంస్థ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున పాల్గొని గత 9 రోజులుగా ఆందోళనను కొనసాగిస్తున్నారు. ఏపీఎస్ఈబీ సర్వీస్ బుక్ రూల్ను అమలు చేయాలని, విద్యార్థుల ఆధారంగా ఆర్టిసన్లను కన్వర్షన్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం కల్పించాలి. ఆడికి వాళ్ళు కూడా వస్తారు, అందరు వస్తారు. వాళ్ళ ఒపీనియన్ చెప్పారు అంతే. వాళ్ళు ఏం చెప్పారు, మీరు ఉద్యమం పోతే మేము మద్దతు ఇచ్చినాం, మేము వస్తామని ఇక్కడ చెప్పలే. మనల్ని తెలియక కొంతమంది ఆవేశంగా మనకు అన్యాయం చేస్తున్న వాడని ఆవేశపడతారు. కానీ మనము ఆలోచనతో మాట్లాడాలి. ఎవరినైనా ఆలోచనతో మాట్లాడాలి. పంపేయండి, మేము మాట్లాడతాం. ఆల్రెడీ ఎక్కడ కూడా ఏ యూనియన్ కూడా వ్యతిరేకంగా లేదు. మనకు అందరూ ఈ సమస్యకు మీరు కంపల్సరీ కొట్లాడుకోండి. పంపేయండి, మేము మాట్లాడతాం. ఆల్రెడీ ఎక్కడ కూడా ఏ యూనియన్ కూడా వ్యతిరేకంగా లేదు. మనకు అందరూ ప్రతి గ్రామంలో మహిళా సమాఖ్య భవనాన్ని నిర్మించడమే లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుందని తెలంగాణ రాష్ట్ర పంచాయతీ శాఖ కమిషనర్ దివ్య అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్, ఫరక్ నగర్ ఎంపీడీఓ కార్యాలయ ఆవరణంలో ప్రజాపాలన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. దివ్యాంగుల సహకార సంస్థ వారి ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉచిత మోటార్ సైకిళ్లను ఆమె అందజేశారు. 41 ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు 1,16,00,000 చెక్కును పంపిణీ చేశారు. అనంతరం పంచాయతీ శాఖ కమిషనర్ దివ్య మాట్లాడుతూ 3 నెలల్లో 8,000 గ్రామాల్లో మహిళా సమాఖ్య బిల్డింగులపై కోసం స్థల సేకరణ జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఆ కార్యక్రమం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మన నియోజకవర్గంలో ఫరక్నార్ మండలంలో నిర్వహించుకుని చెప్పాలంటే మనల్ని ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి గౌరవ కమిషనర్ దివ్య మేడం గారికి, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సౌమ్యుడు తర్వాత మహిళా శక్తి ఏమన్నది నాకు అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు దాకా గ్రామ సంఘం బిల్డింగ్స్ మన మహిళల కోసం ప్రతి గ్రామంలో ఒక గ్రామ సంఘం ఉంటుంది. ఆ గ్రామ సంఘం బిల్డింగ్స్ నిర్వహించాలని డిసెంబర్లో మేము నిర్ణయం తీసుకున్నాం. ఒక 3 నెలల్లో 8,000 సైట్లు ఐడెంటిఫై అయ్యాయి. ఎలా ఇది సాధించారు? ఉన్నదే 12,000 గ్రామ పంచాయతీలు రాష్ట్రం మొత్తంలో. మీరు 8,000 సైట్లు ఎలా తీసుకున్నారు? గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఉంటే హైదరాబాద్ కాప్రా సర్కిల్ చెర్లపల్లిలో మహనీయుల విగ్రహాలను తొలగించినందుకు నిరసనగా దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నేతృత్వంలో ఆందోళన చేపట్టారు. మహనీయుల విగ్రహాలను ధ్వంసం చేసిన దుండగులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ వెంటనే విగ్రహాలను తొలగించిన చోటునే మళ్లీ పునర్నిర్మించాలంటూ నిరసన తెలుపుతూ ధర్నాకు దిగారు. సుమారు 2 గంటల పాటు ధర్నాకు దిగారు.
ఆందోళనకారులు అనంతరం ఆందోళనకారులను అరెస్టు చేసి గట్కేసర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అంబేద్కర్ గారి అక్రమ అరెస్టు చెదలపల్లి పోలీస్ స్టేషన్ తరలింపు ఇంకా దీనికనే చిక్కు చేయడం విగ్రహం న్యాయం చేయడం జరిగింది. సో ఇవాళ మేము అనడం ఏంటంటే అంబేద్కర్ గారి అక్రమంగా అరెస్ట్ చేసి చెర్లపల్లి పోలీస్ స్టేషన్ తరలించదు. సో ఇవన్నీ మరి ఈ తెలంగాణ ప్రభుత్వం నిరసన పాలనకు నిదర్శనం. సో అంబేద్కర్ గారికే ఈరోజు ఈ రాష్ట్రంలో రక్షణ లేదంటే ఇంకా సామాన్య ప్రజల పరిస్థితి ఏందనేది ప్రతి ఒక్క సామాన్య ప్రజలందరూ ఆలోచించాలని తెలుపుతున్నాం. సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడుగా ముద్రపడిన వేం నరేంద్ర రెడ్డి రాజ్యసభ సభ్యునిగా ప్రమాణం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తన మీద నమ్మకంతో రాజ్యసభ ఎంపీగా అవకాశం ఇచ్చినందుకు పార్టీ అధిష్టానాన్ని ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర హక్కులు రావాల్సిన నిధుల గురించి పోరాటం చేస్తానని వేం నరేందర్ రెడ్డి చెప్పారు. I, Vem Narendra Reddy, having been elected a member of the Council of States, do swear in the name of God that I will bear faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. రాజ్యసభ సభ్యుడిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి బీజేపీకి చెందిన పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు. బీహార్కు చెందిన నితిన్ నవీన్ ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దీంతో బీహార్లో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. मैं नितिन नवीन जो राज्यसभा का सदस्य निर्वाचित हुआ हूं, ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा तथा जिस पद को मैं ग्रहण करने वाला हूं उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूंगा। మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.